హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఆర్ఎంవై వ్లాగ్స్. ఈరోజు నేను బ్రెడ్ హల్వా ఎలా చేస్తానో చూపిస్తా. మేమైతే దీన్ని డబల్ కమీటా అని అంటాం, మీరేమంటారు? ముందుగా బ్రెడ్ని తీసుకొని దాన్ని 4 సైడ్స్ కట్ చేసేయండి. మధ్యలోకి 4 పీసెస్ వేసుకొని కాసేపు అవి ఆరబెట్టుర్రి, లేకపోతే ఫ్రిడ్జ్లోనే పెట్టుకోర్రి. నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ తీసుకొని అందులో వాటిని ఫ్రై చేసుకొని సైడ్కి పెట్టేసేయండి. సారీ చెప్పడం మర్చిపోయా, అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. నెక్స్ట్ ఒక గంజిలో నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు కిస్మిస్లు ఫ్రై చేసుకొని సైడ్కి పెట్టేసేయండి. మీకు 2024 ఎలా అయింది? మీ అందరికీ 2025 మీరు అనుకున్నాయని జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నెక్స్ట్ ఇంకో బౌల్ తీసుకొని అందులో వాటర్ షుగర్ వేసుకోండి. అది మంచిగా కరిగేదాకా ఉంచుకోండి. అందులోనే 4 యాలకులు మెత్తగా పౌడర్ చేసుకొని అందులో వేసుకోండి. దీనివల్ల డబల్ కమీటా టేస్ట్ మంచిగా వస్తుంది. అదే అండి, షుగర్ సిరప్ని రెడీ చేసుకోండి అంటున్నా. చిన్న పాట ఎలా ఉందో చివరిలో కామెంట్ చేయండి. శీతాకాలం మనసు నీ మనసును చోటడిగింది, సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాట్లాడింది, నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే, అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నానే, ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే, మాస్టారు మాస్టారు నా మనసుని గెలిచారు, అచ్చం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు. సారీ, ఈ పాటలో పడి నెక్స్ట్ ప్రాసెస్ చెప్పడం మర్చిపోయా. మీరు చూసే ఉంటారు, ఇందాక మనం రెడీ చేసుకున్న షుగర్ సిరప్లో ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ వేసుకొని కాచి చల్లార్చిన పాలు కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి. అది మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇందాక మనం నేతిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకుంటే బ్రెడ్ హల్వా అదే డబల్ కమీటా రెడీ అయినట్టే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఆగండి, ఒకటి అడగడం మర్చిపోయా. ఇందాక నేను ఒక సాంగ్ పాడినా కదా, అదే సినిమాలో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయరి. అట్లనే మీరు కూడా ఇది ట్రై చేస్తే ఎలా వచ్చిందో చెప్పండి. మీరు బ్రెడ్ హల్వా అంటారా, మాలాగా డబల్ కమీటా అంటారా, ఏమంటారో అది కూడా చెప్పేసేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. థ్యాంక్ యూ.